హలో హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. అందులో ఈరోజు నాకు ఇంకో గుడ్ న్యూస్ తెలిసిందనమాట. మన మహిళల గురించి అన్నీ ఇంకాస్త హ్యాపీగా ఉందనమాట. అదేంటంటే మీ అందరితో షేర్ చేసుకోవాలనిపించిందండి. అన్నీ వెంటనే ఈ మెసేజ్ చూడంగానే నేను నాకు వీడియో తీసేస్తున్నాను అనమాట. అదేంటంటే తెలంగాణ పోలీసులు ఆంధ్ర పోలీసులు కలిసి ఒక మంచి డిసిషన్కి వచ్చారండి. మహిళల కోసం ఒక సర్వీస్ ప్రారంభించారంట. అదేమిటి అంటే మహిళలు మనమైతే కనుక ఏదైనా సరే ఒంటరిగా వెళ్ళాల్సి వచ్చినప్పుడు ఏదైనా కార్ కానీ క్యాబ్ కానీ ఆటోస్ కానీ వెళ్తాం కదండి. అలా వెళ్ళినప్పుడు వాళ్ళ వెహికల్స్ నెంబర్స్ కనుక వాళ్ళు ఒక నెంబర్ ఇచ్చారండి. ఆ నెంబర్ కనుక మనం SMS ఇచ్చినట్లయితే కనుక వాళ్ళు మళ్ళీ మనకి రిటర్న్ SMS వస్తుంది. ఆ రిటర్న్ SMS వచ్చింది అంటే మనకి GPS అనుసంధానం అయిందని అర్థం అండి. అంటే ఏంటి, మనం ఎటు వెళ్తున్నా అనేది కూడా వాళ్ళకి కనెక్ట్ అయి ఉంటుంది కాబట్టి ప్రాబ్లమ్స్ అనేవి రావండి. నిజంగా నాకు చాలా హ్యాపీ అనిపించిందండి. నిజంగా ఈ రోజుల్లో మనం కంపల్సరీగా ఒక్కళ్ళని ప్రయాణించాల్సి వస్తుందండి, తప్పట్లేదు. కానీ మొన్న ప్రియాంక రెడ్డి విషయంలో చూసినట్లయితే నిజంగా తను 9:30, 10:30కే అంత ఇష్యూ జరిగింది కాబట్టి మనం నార్మల్గా 9:30, 10:30 కంటే కొంచెం భయపడమండి. ఎందుకంటే కొంచెం మరీ మిడ్నైట్ అయితే కానీ కొంచెం భయపడి ఆ టైంలో వెళ్ళకుండా ఉంటాం. కానీ ఆ టైంలోనే అంత ఇష్యూ జరిగింది అంటే నిజంగా ఇప్పుడు బయటికి వెళ్ళాలంటేనే చాలా భయంగా ఉంటుందండి. దాని తర్వాత కొన్ని రోజులకి భయం పడ్డాము. ఈలోపు కొంచెం ఎన్కౌంటర్ జరిగింది. నిజంగా కొంతమంది మగవాళ్ళకి అలాంటి వాళ్ళకి కొంచెం బుద్ధి చెప్పినట్టే అయింది అనుకున్నాం. కానీ ఎప్పుడు ఇలాంటి ఎన్నో జరుగుతూనే ఉన్నాయి. కానీ ఎప్పుడు కొన్ని మామూలు అయిపోతున్నాయి కాబట్టి మన సేఫ్టీలో కూడా మనం ఉండాలండి. నిజంగా చెప్తున్నా, ఈ నెంబర్ని ఒకసారి చెప్తున్నాను, అందరూ నోట్ చేసుకోండి. 9969777888. మళ్ళీ ఒకసారి చెప్తున్నానండి, 9969777888. మళ్ళీ ఒకసారి చెప్తున్నానండి, వినండి, 9969777888. ఈ నెంబర్ని మనం నార్మల్గా మనమైతే అమ్మ, నాన్న, అక్క, చెల్లి, అత్తయ్య, మావయ్య, హస్బెండ్ వీళ్ళందరి ఫోన్ నెంబర్స్ ఎలా అయితే కొంచెం గుర్తుపెట్టుకుంటామో అలాగే ఈ నెంబర్ కూడా ఇక నుంచి అందరూ గుర్తుపెట్టుకోండి. మనం ఎక్కడైనా సరే వెళ్ళామనగానే వెంటనే మనకు కొంచెం ఎక్కడ అనుమానం అనిపించినా సరే వెంటనే కనుక ఈ నెంబర్కి SMS పెట్టేసేయండి. వాళ్ళ నుంచి మళ్ళీ మీరు రిటర్న్ SMS ఆ వెహికల్ నెంబర్ని SMS పెట్టండి. ఆ వెహికల్ నెంబర్ని SMS పెట్టినట్టయితే కనుక మళ్ళీ మనకి రిటర్న్ SMS వస్తే ఆ GPS కనెక్ట్ అయినట్టు. అదొకసారి మాత్రం అందరూ గుర్తుపెట్టుకోండి అండి. నిజంగా అది నాకు చాలా గుడ్ న్యూస్ అనిపించిందండి. ఎందుకంటే మనం ఒక్కళ్ళు వెళ్ళాల్సి వచ్చినప్పుడు ఎలా ఎంత అనిపించింది, ఎంత హస్బెండ్స్కి ఎంత చెప్పినా వాళ్ళైతే మళ్ళీ ఫాలో అయిపోలేరు కదండి. అని ఇదొకటి నాకు చాలా మంచి జరుగుతుందని అనిపిస్తుందండి. ఓకే, మీరు కనుక మీకు కూడా ఇది ఓకే మంచిది అనిపిస్తే కనుక నిజంగా మన లేడీస్ అందరికీ కూడా ఈ నెంబర్ని ఫార్వర్డ్ చేయండి. ఓకే వ్యూవర్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.